వెల్కమ్ టు హెచ్ టుడే. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజాం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ మీదుగా విద్యుత్ ఏడీ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని, విద్యుత్ ఛార్జీలు 2 నెలల నుంచి 1550 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా భారం పడినందున ఈ ప్రజా పోరాటం చేస్తున్నామని తలే రాజేష్ అన్నారు. సూపర్ 6 హామీలలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పినందుకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీరు సూపర్ 6 అని చెప్పారు, ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ కూడాను ఒకటొకటిగా మీరు తప్పుతున్నారు, తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఇలా విద్య, వైద్య రంగం, వ్యవసాయ రంగం ప్రతిదీ కూడాను మీరు విఫలం అవుతున్నారని సంవత్సరం వరకు పలు సందర్భాల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడపలో అయితే కానీ, పులివెందుల్లో అయితే కానీ, మహానాడులో అయితే కానీ, ఇలా చాలా సందర్భాల్లో విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ అయితే కానీ, టెలికాన్ఫరెన్స్ల్లోనూ అన్నిట్లోనూ కూడాను ఒక చెప్పడం జరిగింది. అదే మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గించేది దేవుడెరుగు. నవంబర్ నెలను చూస్తే సుమారు 6000 కోట్లు ప్రజల మీద భారం పడింది. డిసెంబర్ నెలలో 9500 కోట్లు ప్రజల మీద భారం పడింది. కలిపితే 15,500 కోట్లు ప్రజల మీద భారం పడింది. దీని అంతటికీ కూడాను కూటమి ప్రభుత్వం ఈరోజు మాట తప్పడమే. అయితే దీనికి నిరసనగా మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రాజాం నియోజకవర్గంలో ముఖ్య నాయకులు అందరూ కూడాను, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, ముఖ్యులందరూ కూడాను ఈరోజు ఒకటిగా ఒక ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది.